వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. తెలంగాణ కాషాయ బాస్ ఎవరు ఫిక్స్ అయ్యారా? అధిష్టానం హిట్ లిస్ట్లో ఆయన పేరే ముందుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా సస్పెన్స్లో ఉన్న ఈ అంశానికి ఇక తెర దించాలని కాషాయ పెద్దలు డిసైడ్ అయ్యారట. అందులో భాగంగానే ముగ్గురి పేర్లను ఫైనల్ చేసి ఒక నేత వైపు మొగ్గు చూపుతున్నారట. మరి ఎవరా నేత? అధిష్టానం ఆ నేత వైపే ఎందుకు చూస్తోంది? ఆ నేతకు పగ్గాలిస్తే కాషాయ పార్టీలో కల్లోలం తప్పదా? లెట్స్ వాచ్. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి అంశం రోజుకో కొత్త వాదనతో తెరపైకి వస్తోంది. నిన్న మొన్నటి వరకు ఈ పదవి కోసం చాలా మంది పేర్లే వినిపించినా ఇప్పటి వరకు ఎవరి పేరు ఫైనల్ కాలేదు. దీంతో రాష్ట్ర బీజేపీని ఎవరు నడిపించబోతున్నారు, పార్టీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపనుంది అనేది ఆసక్తికరంగా ఉంటూ వచ్చింది. అయితే అధిష్టానం ఫోకస్ ఎలా ఉన్నా రాష్ట్ర నేతల్లో మాత్రం పార్టీ చీఫ్ పదవి కోసం చాలానే లాబియింగ్ జరిగింది. అధ్యక్ష పదవిపై ఎవరికి వారు ధీమాగా ఉంటూ వచ్చారు. ధర్మపురి అరవింద్, రఘునందన్, డికే అరుణ, ఈటెల రాజేందర్ ఇలా పదుల సంఖ్యలో పేర్లు తెరపైకి వచ్చాయి. రఘునందన్ లాంటి వాళ్ళు బహిరంగంగానే అధ్యక్ష పదవిపై ఉన్న ఆశను బయటపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఒకానొక టైంలో మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పేరు కూడా వినిపించింది. అయితే బండి సంజయ్ మరియు కిషన్ రెడ్డి ఇద్దరికి కేంద్రంలో ప్రాధాన్యత కల్పించడంతో రాష్ట్ర బాధ్యతలు కొత్త వారికే దక్కుతాయని ఫిక్స్ అయిపోయారు కమలనాథులు. అందుకే ఎవరికి వారు అధ్యక్ష పదవి కోసం అధిష్టానం వద్ద మొరపెట్టుకుంటున్నట్లు గుసగుసలు వినిపించాయి. అయితే చాలా మంది రేస్లో ఉండడం వల్ల ఈ అంశాన్ని హోల్డ్లో ఉంచుతూ వచ్చింది అధిష్టానం. ఎందుకంటే ఎవరికి ఆ బాధ్యతలు అప్పగించినా ఇతర నేతల నుంచి ప్రతికూలత ఎదురయ్యే అవకాశం ఉంది. పైగా పార్టీలోని అగ్రనేతల మధ్య సఖ్యత లేదనేది కాషాయ కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న గుసగుస. బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, రఘునందన్, ధర్మపురి అరవింద్ ఇలా అగ్రనేతలంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శ ఉంది. ఈ నేపథ్యం ఎవరి భుజాన పార్టీ బాధ్యతలు వేసినా కాషాయ కాంపౌండ్ లో గందరగోళం ఏర్పడడం ఖాయం. అందుకే అధ్యక్ష ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు కాషాయ పెద్దలు. నిజానికి పార్లమెంటు ఎన్నికల ముందే అధ్యక్ష మార్పు ఉంటుందని భావించారంతా. కానీ అసెంబ్లీ ఎన్నికల ముందు అధ్యక్ష మార్పు చేసి భారీగా దెబ్బతిన్న కాషాయ పెద్దలు మళ్ళీ అదే తప్పు చేయకూడదని కొన్ని రోజులు ఈ అంశాన్ని పక్కన పెడుతూ వచ్చారు. అందుకే కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టినా అధ్యక్ష పదవి నుంచి మాత్రం తప్పించలేదు. అయితే తప్పనిసరిగా అధ్యక్ష మార్పు చేయాల్సిన టైం వచ్చేసింది. ఎందుకంటే వచ్చే నెలలో తెలంగాణ పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొత్త నేతకు పార్టీ పగ్గాలు అప్పగించి ఎన్నికల బరిలో నిలిచే ఆలోచనలు చేస్తున్నారట కాషాయ పెద్దలు. పైగా ఇప్పటి నుంచే పార్టీని సంస్థాగతంగా బలపరుస్తూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవ్వాలనేది వారి ప్లాన్ గా తెలుస్తోంది. అందుకే రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక కోసం గట్టిగానే కసరత్తులు జరుగుతున్నాయి. ప్రస్తుతం మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షుల ఎంపికలో ఉన్న బీజేపీ వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేసి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక చేపట్టాలని చూస్తున్నారట. పార్టీ చీఫ్ కోసం ఇప్పటికే కొంతమంది పేర్లను రాష్ట్ర అగ్రనేతలు అధిష్టానానికి సూచించారట. అయితే పార్టీ నేతలు సూచించిన లిస్టు నుంచి ఓ ముగ్గురు పేర్లను అధిష్టానం ఫైనల్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురు ఎవరంటే ఈటెల రాజేందర్, డికే అరుణ, ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి ఈ ముగ్గురితో కూడిన షార్ట్ లిస్ట్ నిజంగానే అధిష్టానం వద్ద ఉందా? ఒకవేళ ఉంటే చివరిగా ఎవరి వైపు అధిష్టానం మొగ్గు చూపుతుందనేది అత్యంత ఆసక్తి రేపుతున్న ప్రశ్న. ప్రస్తుతం కాషాయ కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న మాట ఏమిటంటే ఈటెల రాజేందర్ కు అధ్యక్ష పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఎందుకంటే బీసీ మంత్రం జపిస్తున్న బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి బీసీలకు పూర్తి స్థాయిలో దగ్గరవ్వాలని చూస్తోంది. అందుకే బీసీ నేత, పైగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే మంచిదని అధిష్టానం భావిస్తోందట. రాజకీయాల్లో సుదీర్ఘ ప్రస్థానం ఉండడం, ఇతర పార్టీలతో కూడా ఈటెలకు సత్సంబంధాలు ఉండడంతో అన్ని విధాలా కలిసొస్తుందనేది పార్టీ పెద్దలు అభిప్రాయపడుతున్నారట. ఒకవేళ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తే డికే అరుణ యునానిమస్ గా పార్టీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న ఎమ్మెల్సీ రామచంద్రరావును కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందట. ఎందుకంటే పార్టీలో అందరితో సత్సంబంధాలు ఉన్న రామచంద్రరావు అధ్యక్ష బాధ్యతలు చేపడితే అందరి నుంచి మద్దతు ఉంటుందనేది కాషాయ పెద్దల ఆలోచనట. అందుకే ఈటెల రాజేందర్, డికే అరుణ, ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు వినికిడి. అయితే ఈ ముగ్గురిలో ఎవరు ఫైనల్ అవుతారనేది అసలు ప్రశ్న. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈటెల వైపే అధిష్టానం మొగ్గు చూపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే పార్టీ బాధ్యతలు ఈటెలకు దక్కుతాయా, లేదా ఇంకెవరికైనా ఆ భాగ్యం దక్కుతుందా అనేది వేచి చూడాలి.